ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే సెక్షువల్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు వరకు కూడా ఇంతకుముందు నేను హెచ్‌పివి ఇన్ఫెక్షన్ గురించి, దాని ప్రొటెక్షన్ వ్యాక్సిన్ గురించి మాట్లాడాను కదా! ఇప్పుడు మనం ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హెచ్‌పివి వ్యాక్సిన్ ఏసుకున్నా గూడా ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి తగిన ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. ఈ ఇంజెక్షన్‌ని 9-14 ఏళ్ల వయసు పిల్లలకేసేటప్పుడు 2 డోసులుగా ఏయాల్సి ఉంటుంది. ఒకటి ఫస్ట్ టైం ఏయించినప్పుడు, సెకండ్ టైం మాత్రం 6 నెలల గ్యాప్‌లో రెండోసారి ఏయించాల్సొస్తుంది. లేదా 25 ఏళ్ల వరకు లేదా పెళ్లి అయ్యే వరకు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సెక్షువల్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు వరకు కూడా మనం క్యాచప్ డోస్ అని అంటామనమాట. దాంట్లో అంత ప్రొటెక్షన్ ఉండకపోయినా సమ్‌వాట్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా మనకొస్తుంది. అప్పుడు 3 డోసెస్ ఏసుకోవాలి. ఒకటి ఫస్టే ఇస్తాం. రెండోది 2 నెలల తర్వాత ఏపిస్తాం. ఇంకొకటి నెక్స్ట్ 6 నెలల లోపు ఏపిస్తామనమాట. ఎందుకిది ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ట్రీట్మెంట్ చాలా చాలా డిఫికల్ట్. ఒక్కసారి వచ్చిందంటే. దానికోసం కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి తెలిసి ఇంజెక్షన్ ఉన్నప్పుడు తీసుకుంటే తప్పేముందండి? పిల్లల గురించి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది. పిల్లలు కావాలని తప్పు చేయరండి. జరిగిపోతుంది. లేదా కొందరు దుర్మార్గులు తెలియకుండా పిల్లల పైన దాడి చేయవచ్చు. అది అయిన తర్వాత మాత్రం డెఫినెట్‌గా జీవితాంతం మనం బాధపడకూడదు. సో, ట్రీట్మెంట్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. Hi Andy, this is Dr. Sravanti from Sunray Hospital. Follow Karna Clinic for more health awareness topics.